ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా ఇద్దరికి గాయాలయ్యాయి. సత్తుపల్లి మండలం కిష్టాపురంలో డివైడర్ను ఢీకొట్టి కారు అదుపు తప్పింది. మృతుల్లో 9 ఏళ్ల బాలుడు ఉన్నాడు. చండ్రుగొండ నుంచి సత్తుపల్లి వైపు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో వాహనం నుజ్జునుజ్జైంది. ఇక అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రైట్ రజనీకాంత్, చెప్పండి, ఇక అతివేగమే కారణమా, ఇంకేమైనా కారణమా? ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం ముఖ్యస్థానం ఓసీ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రకొండ మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రకొండ మండల కేంద్రానికి సంబంధించిన ఒకే కుటుంబానికి సంబంధించిన 5 కుటుంబ సభ్యులు సత్తుపల్లి పట్టణ కేంద్రంలో వేడుకకు అంటే గృహప్రవేశ వేడుకకు వెళ్తుండగా మరికాసేపట్లో ఆ ఇంటికి చేరుకునే క్రమంలో సుమారు 6 నుంచి 7 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తే సత్తుపల్లి పట్టణానికి చేరుకునే వాళ్ళు ఈలోగా మూలమలుపు అంటే కిష్టారం ఓసీ సమీపంలో మూలమలుపు ఉంటే డివైడర్ కూడా ఉంది. డివైడర్ వద్ద సూచికలు లేకపోవడం, మరో పక్క కారు కూడా అతివేగంగా ప్రయాణించడం, పొద్దున్నే ఉదయం వేళ చలికాలం కావడంతో ఒక పక్క మంచు కూడా కురుస్తున్న సందర్భంలో కారు కూడా అతివేగంగా నడపడంతో డ్రైవరు కారును అదుపు చేయలేక డివైడర్ ఢీకొట్టాడు. డివైడర్ ఢీకొట్టడంతో ఆ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ముగ్గురులో 9 ఏళ్ల బాలుడు కూడా ఉన్నారు. మరో ఇద్దరు మాత్రం పెద్ద వయసు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. వారి ముగ్గురును కూడా చనిపోయిన ముగ్గురును కూడా ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరొక ఇద్దరు కూడా తీవ్ర గాయాలయ్యారు. వారిద్దరిని కూడా తీవ్ర గాయాలైన వాళ్ళని సత్తుపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. స్థానికులు ఘటనా స్థలంలో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకున్నారు. సంఘటన స్థలాన్ని చేరుకుని ఆ మృతదేహాలను కూడా పోస్ట్ మార్టం నిమిత్తం సత్తుపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరోపక్క కార్లు ఈ ఘటనలో మాత్రానికి కారు నుజ్జైన ఘటన చోటు చేసుకుంది. ఈ ఎపిసోడ్ లో మాత్రానికి కారు అతివేగంగా ప్రయాణం చేయడం వల్ల డివైడర్ ఢీ కొట్టిందని చెప్పేసి స్థానికులు అటువంటి పోలీసులు కూడా భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ.